మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. నా పేరు రామోజీ ఇమ్మాన్యుయల్, రాష్ట్ర మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్లో. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వాళ్ళ ఉంటే ప్రతిరోజు ప్రతి గంట ఎక్కడో ఒక చోట బడుగు బలహీన వర్గాల మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చోట్ల జరిగినా ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదు. ఎందుకంటే దళిత మహిళలు ప్రాణాలను, మానాలను రక్షించడంలో ఈ కూటమి ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న సతిగా మన కడప జిల్లాలోనే ఒక జమ్మలమడుగు పట్టణంలోని ఒక పాప, 4 సంవత్సరాల పాపను అత్యాచారం చేసి చంపినారు. అదే కాకుండా ఈరోజు అనంతపురం జిల్లాలో ఒక తన్మయి గిరిజన మహిళ మీద ఆ పాపను హత్య చేసినారు. ఆ రోజు వాళ్ళు ఎప్పుడైతే ఆ పాప కనపరాలేదో, తన్మయి కనపరాలేదని చెప్పి వాళ్ళు స్టేషన్కి పోయి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ రోజు పోలీసు వాళ్ళకి స్పందించి ఆ రోజు విచారణ చేపట్టింటే ఆ పాప మరణించేది కాదు. ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే 3వ తేదీ అదృశ్యమైన పాప ఈరోజు శవంగా తేలింది. ఎందుకంటే ఆ రోజు పోలీసులు యాక్షన్ తీసుకొని ఉంటే ఇటువంటి సంఘటనలు జరిగేటి కావు. ఎవరైనా సరే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఇటువంటిది ఉపేక్షించొద్దు పోలీసు వారు. ఎందుకంటే దళితులకు, బడుగు బలహీన వర్గాలకు ఒక న్యాయము, అలాగే పెత్తందారులకు, పెట్టుబడిదారులకు, అగ్రకులస్తులకు ఒక న్యాయంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఇది పద్ధతి కాదు. మహిళ అంటే ఎవరైనా మహిళలే, దళితులు మహిళలే, అగ్రకులస్తులు మహిళలే. ఆ రోజు పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ మీద అత్యాచారం చేసి చంపితే ఎమ్మెల్యేలు వచ్చి క్యాండిల్ పట్టుకొని రోడ్లు ఎక్కినారు. మరి ఈ రోజు దళిత మహిళల మీద అబ్బవు శుభము ఎరగని పిల్లలు 4 సంవత్సరాల పాప మీద అత్యాచారం చేశారు. కడప నుంచి 70 కిలోమీటర్లు వాటికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి ఇక్కడుండే మహిళా ఎమ్మెల్యేలకు పొద్దు పాపం టైం దొరకలే. అదే ఎక్కడో జరిగిన దానికి అదే అగ్ర కులస్తులకు అయితే ఒక న్యాయం. దళితులు కూడా ఈరోజు ఆలోచన చేయాలా, దళిత మహిళలు ఆలోచన చేయాలా, దళిత విద్యార్థులు కూడా ఆలోచన చేయాలా. ఎటపోతుంది సమాజం? మన ఉనికి ఏంది? మనం రోజు కోల్పోతున్నాం ఉనికి. మన మహిళలు అత్యాచారాలు కాపాడుతున్నారు, హత్యలు కాపాడుతున్నారు. ఇటువంటి మనము పోరాటంతోనే మనం ఎదిరించాలా. అందరూ ఐకమత్యమై దీన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎవరైతే ఇటువంటి సంఘటనకు పాల్పడుతున్నారో వారిని ఖచ్చితంగా వాళ్ళపైన చట్టపైన చర్యలు తీసుకునే వరకు మనం పోరాటం సాగాలని, ఎవరు ఈ పోరాటంలో ముందుకొచ్చినా వారికి రాష్ట్ర మాల మహానాడు తరఫున ముందుంటాము. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఏ దళిత బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగినా మేము వీధి పోరాటాలు కూడా సిద్ధంగా ఉంటామని రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేసుకుంటూ జై భీమ్. నా పేరు సుద్దపల్లి మురళీప్రసాద్. రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా నేను పనిచేస్తా ఉన్నాను. ఈ సమయంలో తన్మయి అనే అమ్మాయిని హత్య చేసినందుకు రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం ద్వారా ఈ ప్రొద్దుటూరు ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల నిరసన మేము ప్రదర్శించడం జరిగింది. ఇలా ఎన్ని నిరసనలు, ఎన్ని ధర్నాలు, ఎన్ని నిరాహార దీక్షలు చేస్తే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా మొర విని మా మహిళలకు రక్షణ కల్పిస్తారో మాకైతే అర్థం కావటం లేదు. మనకు స్వాతంత్రం రాక మునుపు చరిత్ర మనం చూసినట్లయితే అప్పుడు
అప్పుడున్న బ్రిటిష్ వారు ఈ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయిని వాళ్ళ భర్తను చంపడం, ఆ అమ్మాయిని ఈడ్చుకెళ్ళడం, అత్యాచారం చేసి ఆ అమ్మాయిని కూడా చంపడం చాలా వరకు చాలా సినిమాలలో కూడా చూపించారు. మరి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ మహాత్ముడు స్త్రీ అర్ధరాత్రి ఎప్పుడైతే నడవగలుగుతుందో, తిరగగలుగుతుందో ఒంటరిగా, అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినట్లు, ఆ నిజమైన స్వాతంత్రం మనకు వచ్చింది అని అన్నారు. అయితే ఏ గవర్నమెంట్ మారినా బ్రిటిష్ పరిపాలనే మనకు కనపడతా ఉంది. అదే చూపిస్తూ ఉన్నారు. మహిళలకు రక్షణ లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకైతేనేమి, దళితులకైతేనేమి, బడుగు బలహీన వర్గాలకైతేనేమి అస్సలు రక్షణ లేదు. చిన్నపిల్లలను మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలను కూడా అత్యాచారం చేసి చంపుతూ ఉన్నారు. మరి పరిపాలన విధానం ఏంటో ఎవరి కోసమో అర్థం కావటం లేదు. మేము ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నాం, ఈ గవర్నమెంట్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం ద్వారా ఇలాంటి చర్యలు మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా జరగకుండా చూసే బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ, ఒకవేళ ఇలానే విఫలమవుతూ ఉంటే రాబోయే ఎన్నికల్లో అది వార్డు కౌన్సిలర్లు అయితేనేమి, పంచాయతీ ఎలక్షన్లు అయితేనేమి, ఏ ఎలక్షన్లలో అయినా మీకు వ్యతిరేకంగా మేము చేసి మా బిడ్డలను మేము కాపాడుకునేదానికి మేము రక్షణ కవచంగా ఉంటామని అందరికీ తెలియజేస్తూ, మా మనవిని గవర్నమెంట్ అంగీకరించి కఠినమైన శిక్షను అమలుపరిచే విధంగా ఎవరైతే తప్పు చేస్తున్నారో, మహిళల పట్ల ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడినా కూడా ఒక పెద్ద శిక్ష పడుతుందన్న ఒక భయం మరి ప్రతి మగవానికి కలిగేటట్లు, అలా తప్పు చేసేవానికి కలిగేటట్లు చేయాలని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటున్నా. రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం ద్వారా ఇలాంటి చర్యలు పాల్పడిన వారికి గవర్నమెంట్ నుండి ఎలాంటి శిక్ష అందాలనో అలాంటి శిక్షను వచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ జై భీమ్. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.